ఒకప్పటి భారత్ కాదు ఇది. ప్రతి విషయంలో కూడా అమెరికాకి ఈరోజు తెలుస్తోంది. భారతదేశం అమెరికాతో ఒక ఒప్పందం చేసుకుంది. అదేంటంటే P-8I పోజిడమ్ అనే ఒక విమానాన్ని, ఒక 6 విమానాలను తయారు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 20,000 కోట్ల పైగానే ఉంది. 20,000 కోట్ల పైచిలుకుంది. అయితే ఈ ఒప్పందం విషయంలో ఇప్పుడు మనకి అమెరికాకి జరుగుతున్నటువంటి ఈ ఆంక్షలు కావచ్చు, రష్యా విషయంలో చమురు కావచ్చు, అలాగే అమెరికాని మనం వ్యతిరేకించే విధానం కావచ్చు, ఏ విషయంలో కూడా తగ్గకపోవడం అనేది ఇప్పుడు అమెరికా మన మీద ఒత్తిడి తీసుకురావడానికో లేకపోతే భారత్ ఏం చేస్తుందో చూద్దామని ఒక ఆట ఆడడానికో మొత్తానికైతే దీని యొక్క ఒప్పందం విలువ సగానికి సగం పెంచేసింది. అంటే 50% పైగా పెంచేసింది. 10,000 కోట్ల రూపాయలు ఇంకా అదనంగా పెంచేసి ఈ యొక్క విమానాల యొక్క ఒప్పందాన్ని విలువ పెంచేయడంతో భారత్ దీన్ని తిరస్కరించింది. మీ దగ్గర మేము కొనము, పైగా మేమే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాము అంటూ మన యొక్క భారతదేశం అయితే గట్టిగా సవాల్ చేయడమే కాకుండా ఈ విషయంలో ఇప్పుడు మనకి రష్యా కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఈ విమానాలు దేనికంటే ఈ P-8I పోజిడమ్ అనేవి మొత్తం నేవల్లో గస్తీ కాస్తాయి, అంటే సముద్రంలో గస్తీ కాస్తాయి. ఎటువంటి అణ్వాయుధాలు కలిగినటువంటి షిప్పులు కానీ లేకపోతే మనకు ప్రమాదం కలిగించేటటువంటి సబ్మెరైన్స్ కానీ అవి నీటి అడుగు భాగంలో ఉన్న, నీటి పై భాగంలో ఉన్న వీటిని కనుక్కొని మనకి సమాచారం ఇవ్వడమే కాకుండా వాటిపై దాడి కూడా చేయగలవు ఈ విమానాలు. ఇవి అమెరికాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, అలాగే ఫ్రాన్స్లో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక 12 విమానాలు ఉన్నాయి. ఇవి మనకి 18 నుంచి 20 విమానాలు కావాలి, ముఖ్యంగా 18 కావాలి. అంటే ఇంకా ఒక 6 విమానాలు కావాలి. కాబట్టి ఈ 6 విమానాల కోసం అమెరికా దగ్గర చేసుకున్నటువంటి ఈ ఒప్పందం వల్ల అమెరికా చేసినటువంటి పనికిరాని పని ఏంటంటే ఆ ఒప్పందం యొక్క విలువ పెంచేసింది. భారత్ సచ్చినట్లుగా డబ్బులైనా ఇస్తుంది, లేదనుకుంటే తిరస్కరించేసి అలా గమ్మునైనా ఉంటుంది. ఒకవేళ ఈ ఒప్పందాన్ని తిరస్కరిస్తే ఈ విమానాలు దానికి దక్కవు కాబట్టి సముద్ర మార్గంలో గస్తీ కాయడం కష్టమవుతుంది. కాబట్టి భారత్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అనుకుంది. కానీ అది ఊహించిన విధంగా మన భారతదేశం ఆ యొక్క ఆఫర్ను తిరస్కరించి మీ ఆఫరు అక్కర్లేదు, మీ విమానాలు అక్కర్లేదు, మేమే తయారు చేసుకుంటామని ఈరోజు భారత్ గట్టిగా చెప్పగలిగిందంటే మన DRDO కావచ్చు, లేకపోతే మన యొక్క ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈ యొక్క పరిశోధన సంస్థలన్నీ కూడా గట్టిగా సమాధానం చెప్పగలగడానికి కారణమయ్యాయి. ఎందుకంటే మనం ఇప్పుడు స్వతహాగా స్టెల్త్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఇంజిన్లు కూడా తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి రష్యా కూడా మనకి సహకారం చేస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రతి దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడైతే దీన్ని తిరస్కరించి అమెరికాకి ఊహించిన షాక్ ఇచ్చింది.